జనగామ జిల్లా స్థానిక ఎన్నికల్లో అధికార బలంతో కాంగ్రెస్ అవకతవలకు పాల్పడిన ఘటనలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తమకు అన్యాయం జరిగిందంటూ జనగామ కలెక్టరేట్ ఎదుట నీలబండ తండ గ్రామస్తులు నిరసనకు దిగారు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదట బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వాంకుడోతు సురేష్ 45 ఓట్ల మెజార్టీతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. అయితే అరగంట తర్వాత రీకౌంటింగ్ గుగులోతు రాకేష్ 5 ఓట్ల మెజార్టీతో గెలిచినట్టు ప్రకటించారు. సో దీనిపై నీలబండ తండ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అధికారులు కొమ్ము కాస్తున్నారని వాపోయారు. ఇటు తమకు న్యాయం చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు వినతి పత్రం అందించారు. ప్రమాణ స్వీకారం చేయాలి గెలిచిన వాళ్ళు అనేది ఉన్నది. దాన్ని రద్దు చేసి ఏదైతే మళ్ళీ సీసీ ఫుటేజ్తో సంఘం రీకౌంటింగ్ కు అవకాశం కల్పించాలని మేము మా యొక్క గిరిజన, ఎందుకంటే చట్టాలపైన పెద్దగా అవగాహన లేని గిరిజన తండాలో కావాలని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దొరసాని గారు వారికి అక్కడ ఉన్న ఎన్నికల అధికారులందరూ తలొగ్గి మాకు అన్యాయం చేయడం జరిగింది. 45 ఓట్లతో గెలిచిన వ్యక్తి 5 ఓట్లతో ఓడిపోవడం మళ్ళీ ఉంది కనుక దీంట్లో రాజకీయ రిగ్గింగ్ జరిగింది కనుక తక్షణమే ఆ అధికారులను సస్పెండ్ చేస్తూ గౌరవనీయ కలెక్టర్ గారు, జనగామ కలెక్టర్ గారు మరి న్యాయస్థానము మా యొక్క అభ్యర్థిని బీఆర్ఎస్ తరఫున నిలబడ్డ వాంకుడోతు సురేష్ గారి గెలుపును అంగీకరిస్తూ మళ్ళీ రీకౌంటింగ్ చేసి మాకు తగిన న్యాయం చేయాలని మేము గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ మండలాధికారి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కనుక మాకు గిరిజనులకు ఏదో బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష కట్టుకొని అధికారులు ప్లస్ అక్కడ స్థానిక ఎమ్మెల్యే కక్ష కట్టి మా యొక్క గెలుపుని ఓటమి పాల్చెందినట్టుగా భావించుకొని ఆ రకంగా వాళ్ళు క్రియేట్ చేసుకొని మా అభ్యర్థులకి అన్యాయం చేస్తే చూస్తూరుకం న్యాయస్థానానికి పోయి వారి యొక్క బండారాన్ని బయట కక్కిస్తామని చెప్తున్నాం. జై హింద్. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీ చేశాము. కౌంటింగ్ జరిగినప్పుడు 45 ఓట్లతో గెలుపొందినాము. మెజార్టీతో గెలిచినాము. ఓటమి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిని అంగీకరించి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన పావుగంట తర్వాత పవర్ కట్ అయిన తర్వాత పవర్ 5 మినిట్స్ కట్ చేశారు. కట్ చేసిన తర్వాత మా బ్యాలెట్ పత్రాలు మార్చేసి రిటర్నింగ్ అధికారి ఏం చేశారంటే ఆ అబ్బాయి ఆపోజిట్ కాంగ్రెస్ అభ్యర్థి ఏమో రీకౌంటింగ్ అడగకుండానే ఆరోసారు రిటర్న్ పిలిచి రీకౌంటింగ్ పెట్టించారు. దాంట్లోనే మా మొత్తం బ్యాలెట్ పత్రాలను మార్చేసి రీకౌంటింగ్ చేయడం వల్ల వాళ్ళకి 5 ఓట్లతో మెజార్టీతో గెలిచినట్టు ప్రకటించారు. మాకు ఆల్రెడీ 45 ఓట్లతో విజయం అని చెప్పేసిన ½ అవర్ తర్వాత 5 మినిట్స్ పవర్ తీయడము ఇదంతా కావాలని రిటర్న్ అధికారి చేసిండు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, చెప్పండి. ఇటు జనగామ కలెక్టరేట్ ఎదుట అయితే నీలబండ తండ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు అన్నట్టు తెలుస్తోంది. సో ఇటు సర్పంచ్ ఎన్నికల్లో అంటే ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ ఎలాంటివి జరిగాయి? ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక్కొక్కటిగా అవకతవకలు బయటపడుతున్నటువంటి సందర్భం. నిన్నటి నుంచి నీలిబండ తండాకు సంబంధించిన ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముందుగా ఇక్కడ ఈ జిల్లా చూడాల్సి ఉంటుంది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండ గ్రామ పంచాయతీ. మొత్తం 714 ఓట్లుంటాయి గ్రామ పంచాయతీకి సంబంధించి. ఏదైతే పోలైన ఓట్లలో 45 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ బలపరిచిన ప్రకటించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుగులోతు రాకేష్ మీరు ఓడిపోయారని చెప్పినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వాంకుడోతు సురేష్ 45 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత 15 నిమిషాల పాటు కరెంటు పోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నటువంటి విషయాల ప్రకారం
ముందుగా మీరు గెలిచారని ప్రకటించారు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మీరు ఓడిపోయారని కౌంటింగ్ హాల్ నుంచి బయటికి పంపించేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆర్ఓ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి సందర్భం కనిపించిందని చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో 15 నిమిషాల పాటు కరెంటు తీసేసిన తర్వాత రీకౌంటింగ్ కు ఫోర్స్ చేశారట. ఎవరైతే ఈ ఆర్ఓనే అతన్ని ఫోర్స్ చేసి రీకౌంటింగ్ కు పెట్టేలా చేసి 5 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుగులో రాకేష్ గెలిచారని ప్రకటించినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఈ అంశాన్ని చెప్తూనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిన్న ఎంపీడీఓ కార్యాలయం ముందు నీలిబండ తండావాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో పాటు కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్ కు వినతి పత్రం అందజేసినటువంటి పరిస్థితి. ఏవైతే అవకతవకలు జరిగాయో ఆర్ఓ ఎవరైతే ఈ విధంగా రీకౌంటింగ్ చేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడానికి ప్రయత్నం చేసినటువంటి ఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలి, ఈ అంశం మీద విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అధికారులు కొమ్ము కాయడం ఇది ఎంతవరకు సమంజసం అనే తీరుగా అక్కడికి వచ్చినటువంటి నీలిబండ సాధారణ సంబంధించిన ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. తొలుత బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలిచినట్టుగా ఎందుకు ప్రకటించాలి, ఆ తర్వాత అందరినీ కూడా బయటికి పంపించి వేసి గెలుపును ప్రకటించిన తర్వాత మళ్ళీ ఓట్లు మాయం చేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి విజయానికి అవసరమైతే అన్ని ఓట్లు కలిపి All right, Ravikant, thank you for the updates.